వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయానికి ఉత్తర దిక్కున ఉండేటువంటి మెట్ట పైన వైకుంఠవాసుల వారు ఏం చేసి ఉన్నారు. దీనికి వైకుంఠవాసుల మెట్ట అని వ్యవహారం. 12వ శతాబ్దం నాటికి ఇక్కడ ఒక ఆలయం ఉన్నట్టుగాను, ఆలయానికి ఒక 2 తుమ్మల ప్రసాదాన్ని నిబంధనం చేసినట్టుగాను మనకు శాసనం చెప్తారు. అంటే ఆనాటికే ఆలయం మనకి వ్యవహారంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. దీనిలో తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం, శిథిలమైపోవడం ఆలయం జరిగాయి. అయితే ఒక ఆచారం మాత్రం మరి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ సంప్రదాయం ఉంది ఇక్కడ. ఆర్ద్రకార్తి ప్రవేశించిన తర్వాత సూర్యుడిని కాంక్షిస్తూ లోకమంతా సస్యానుకూల వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలి అని ఈ మెట్ట మీద ఉండేటువంటి స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అలాగే నవకలశ స్నపన తిరుమంజనం జరిపించి విశేషమైన ఆరాధన జరిపించి అలంకారం జరిపించి ఇక్కడే పాయసాన్ని తయారు చేసి ఆ పాయసం నివేదనం చేసి ఆ నివేదితమైన పాయసాన్ని ఈ పక్కని పొర్లు బండ ఉంది. ఆ పొర్లు బండ మీద కానీ ఆ ప్రవాహంగా కానీ పోసినట్లయితే దేశమంతా సుఖంగా సుభిక్షంగా సస్యానుకూల వర్షాలతో కరువు కాటకాలు లేకుండా ఉంటుంది అనేటువంటిది అచంచలమైనటువంటి విశ్వాసం. దాన్ని పురస్కరించుకొని ఆర్ద్రకార్తి ప్రవేశించింది. రేపు మళ్ళీ పునర్వసు కార్తె రావడానికి ముందుగా ఈ కార్యక్రమం జరిపించడం ఆనవాయితీ. దాన్ని పురస్కరించుకొని ఇవాళ రోజున స్వామివారి సన్నిధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఆ నమ్మకాల స్నపన తిరుమంజనం అయిన జరుగుతోంది. అయిన తర్వాత స్వామివారికి అలంకారం, విశేషమైన ఆరాధన అయిన తర్వాత ఆ పాయస నివేదనం జరుగుతుంది. సంప్రదాయంగా వస్తుంది. మనకి పురాణాలు కూడా విరాట పర్వం పారాయణం చేస్తే, కరువు కాటకాలు వచ్చినప్పుడు విరాట పర్వం పారాయణం చేస్తే ఆ దేశం సస్యానుకూలంగా సువృష్టితో ఉంటుంది అని ఒక ఆచారం. అలాగే రామాయణం చెప్తుంది. ఋష్యశృంగుడు అని ఒకడున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం వలన ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఆయన ఎక్కడ కాలు పడితే అక్కడ సువృష్టి ఉంటుంది, సస్యానుకూలమైన వర్షాలు పడతాయి అనేటువంటి ఆచారం. ఆయన తీసుకువెళ్ళేవారు. అలాంటి సంప్రదాయం మనకుంది కనుక వాళ్ళ వరుణ జపం, వరుణ సూక్త పారాయణం, అలాగే విరాట పర్వం పారాయణం, అలాగే గోదాదేవి తిరుప్పావైలో ఆజిమడైకన్న అని వారు ప్రతాంగంగా స్నానం చేయడానికి తగినటువంటి వర్షాల అధిదేవుణ్ణి ప్రార్థిస్తూ వర్షాన్ని కురిపించమని ప్రార్థిస్తారు. ఆజిమడైకన్న పాసురం పారాయణం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమై భారతదేశమంతా సుఖశాంతులతో ఉండాలి అని, సువృష్టి అని లభించాలి అని, సస్యశ్యామలంగా దేశమంతా ఉండి ఎవరు అన్నమో రామచంద్ర అని మాట లేకుండా సుఖంగా జీవించాలి అని స్వామివారిని ప్రార్థిద్దాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.